మనం ఈ వీడియోలో కుంభమేళా గురించి తెలుసుకోబోతున్నాం. 2025లో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో మరొకసారి కుంభమేళా జరగబోతుంది. ఈ వీడియోలో కుంభమేళా ఎందుకు జరుగుతుంది, దీని ప్రాముఖ్యత ఏమిటి మరియు దీని వెనుక ఉన్న రహస్యాలను ఏమిటో తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో గొప్ప స్థాయి ఉంది. ఇది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. కొన్ని లక్షలాది మంది భక్తులు అక్కడికి వచ్చి స్నానం చేస్తారు. ఇది దేహశుద్ధి కోసం, ఆత్మశుద్ధి కోసం మరియు మోక్షాన్ని పొందడం కోసం అని వాళ్ళు నమ్ముతారు. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాకుండా నార్త్ ఇండియాలో చాలా చలిగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం. గంగా నది దగ్గర అంటే చాలా కష్టం. ముసలి వాళ్ళు ఉంటే అసలు వెళ్ళకండి. చలికి తట్టుకోలేని వాళ్ళు కూడా అసలు అక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. వేద జ్యోతిష ప్రకారం గురుగ్రహం ప్రతి రాశిలో ఏడాది పాటు ఉంటుంది. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. గురువు సింహరాశిలో ఉండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు కుంభమేళా ప్రారంభమవుతుంది. ఈ గ్రహాల కలయిక అమృతానికి సంబంధించిన పూర్వ పురాణ కథను గుర్తు చేస్తాయి. అంటే క్షీరసాగర మదనం మనకు తెలుసు కదా, కూర్మావతారం. దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వస్తుంది. ఆ కథనే. మన పురాతన కథల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు. ఈ సమయంలో అమృతం బయటకు వచ్చింది. దేవతలతో పాటు రాక్షసులు కూడా దాన్ని పొందడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవి ఏమిటంటే హరిద్వార్, ప్రయాగ్, నాసిక్ మరియు ఉజ్జయిని. ఈ ప్రదేశాల్లో కుంభమేళా జరగడానికి కేంద్రంగా నిలిచాయి. అంతేకాకుండా హరిద్వార్ లో త్రివేణి సంగమం. అక్కడ మనం స్నానం చేస్తే కొన్ని కోట్ల జనాల పాపాన్ని తొలగించిన వాళ్ళు అవుతాము. అంతేకాకుండా మన పూర్వీకులు ఎవరైనా నరకంలో ఉంటే వాళ్లకు మంచి కథలు వస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా చాలా మంది అక్కడికి వెళ్ళి వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు ఇస్తుంటారు. దానివల్ల వాళ్ళ పూర్వీకులు మంచి స్థితులను పొందుతారని నమ్ముతారు. కుంభమేళాలో స్నానం చేయడం ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారు. భక్తులు గంగా, యమున, సరస్వతి ఈ నదుల సంగమంలో స్నానం చేశారు. ఇది పాపాలు తొలగించి మోక్షం అందిస్తారని నమ్ముతారు. ముఖ్యంగా రాగ స్నానం సమయంలో నదులు నీటితో అమృతాన్ని సమానంగా భావిస్తారు. మనం కుంభమేళా యొక్క చరిత్రను పరిశీలిస్తే దానికి దాదాపు 850 ఏళ్ల పూర్వం ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఆ తరువాత ఆయన శిష్యులు మరియు సన్యాసులు ఈ పుణ్యత కార్యక్రమాన్ని కొనసాగించారు. మహాకుంభమేళాలో పాల్గొనే భక్తులు ఆధ్యాత్మిక శుద్ధి కోసం తరలి వస్తారు. అంటే చెప్పాను కదా, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయక తప్పదు. అప్పుడే మనం దేవుని దగ్గరకు చేరగలుగుతాము. ఇవి లేకున్నా కూడా చేయలేమా అంటే చేయొచ్చు. అవి చాలా కష్టము, ఇవి చాలా సింపుల్. నేను చెప్పింది కాదు ఇది. మహాభారతంలో అరణ్య పర్వంలో ఆ ధర్మరాజుకి లోమస మహర్షి చెప్తాడు, మీరు ఎన్నో కష్టాలు పడి ఉపవాసాలుండి వ్రతాలు చేసి యజ్ఞాలు యాగాలు చేసినా రాని ఫలితం మీరు కేవలం అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే వస్తుంది అని లోమస మహర్షి ధర్మరాజుకు చెప్తాడు. అందువల్ల ఆరణ్య పర్వంలో పాండవులు తీర్థయాత్రలు చేస్తారు. అలా చేసి ఎంతో దైవానుగ్రహం పొంది కురుక్షేత్రంని గెలుస్తారు. లేదంటే వాళ్ళకు సాధ్యమా భీష్ములు, ద్రోణులు వంటి మహావీరుల్ని ఎదుర్కోవడం? సరేలేండి, ఇప్పుడు అవెందుకు. 2025 అంటే ఇప్పుడు జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అక్కడ. మీరు కూడా ఈ పవిత్ర సమయాన్ని అనుభవించడానికి ప్రయాగరాజ్కి వెళ్ళండి. మీరు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి, నేను తెలుసుకుంటా మీరు ఎలా వెళ్తున్నారు, అక్కడికి ఎలా వెళ్ళాలి, మీ ట్రైన్ సంబంధించిన కానీ బస్సుకు వెళ్తున్నారా, ఇటువంటి వివరాలను మాకు చెప్పండి. మీరు ఏదన్నా ట్రావెల్స్ తో మాట్లాడుకొని ఉండింటే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఎవరన్నా వెళ్లే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు కూడా వస్తారు మీతో పాటు. మనం ఇటువంటి పుణ్యస్థానానికి వెళ్తున్నప్పుడు 10 మందిని తోలుకోవడం ఎంతో మంచిది. మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు దైవ చింతన మాత్రమే చేయండి. వేరే విషయాల గురించి ఆలోచించకండి. భక్తి గీతాలు వినడము, భక్తి పాటలు వినడము, దైవనామస్మరణ చేయడము ఇటువంటి చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. లేదంటే అక్కడికి వెళ్ళినా కూడా సినిమా పాటలు పెట్టుకొని అది మంచిది కాదు. సరే, దీని గురించి ఎక్కువ ప్రస్తావించను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అంతేకాకుండా నార్త్ ఇండియాలో చాలా మంది చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ముఖ్యంగా గంగా నది తీరాన వాళ్ళు దొంగ సమిధులు ఉంటారు కొంతమంది, వాళ్ళతో చాలా జాగ్రత్త. అంతేకాకుండా ఎవరిని ఎక్కువ నమ్మకండి. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, నాకు అనిపించిన అనుభవాల్ని మీతో పంచుకుంటాను. వీలైతే లైవ్ కూడా చేస్తాను. నేను మొన్ననే చూశాను, అక్కడ
క్రియాయోగ సాధనలు జరుగుతున్నాయంట. అక్కడికి వెళ్ళి నేను ఎంతోమంది తెలుసుకొని మీకు అందిస్తాను. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అవతార్ బాబాజీ గారు, శ్రీ యుక్తేశ్వర గురూజీ గారు, లాహిర్ మహాశయ గారు, రమణ శివానంద గారు క్రియాయోగకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. క్రియాయోగం దేవుణ్ణి చేరుకునే మార్గం సులభతరం చేస్తుంది. వీలైతే నేను కూడా అక్కడ కొన్నాళ్ళుండి ఎంతో కొంచెం నేర్చుకొని తిరిగి వస్తాను. ఇలాంటి మహత్తరమైన ఆధ్యాత్మిక ఉత్సవం మన ధర్మం, సంస్కృతి, గొప్పతనాన్ని ప్రచారం చేయడానికి తెలియజేస్తుంది. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఆ వీడియోలో అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, స్నానం ఎలా చేయాలి, స్నానం చేసినప్పుడు ఎటువంటి మంత్రాలను ఉచ్చరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.